బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఓట్ల తొలగింపు, ఫామ్ 7 డేటా చోరీ ఘటనలపై కేంద్రం ఎన్నికల కమిషన్కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు కేంద్రం ఎన్నికల కమిషనర్ అరోరాను ఎంపీ కనకమేడల, మంత్రులు నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు కలవబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపుపై దృష్టి పెట్టిన సిఈసి ఏపీ, తెలంగాణకు ప్రత్యేక బృందాలను పంపి పరిశీలన చేసింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఇవాళ టీడీపీ నేతలు కలవబోతున్నారు కదా, ఏంటి డీటెయిల్స్? ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు అంశం, అలాగే ఫామ్ 7 ని ముఖ్యంగా ఓటర్లకు తెలియకుండా నింపి ఎన్నికల కమిషన్ కి అందజేస్తున్నారు. దీని ద్వారా ఓటు హక్కుని ప్రజలు కోల్పోయే అవకాశం ఉంది అన్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా వైసీపీ ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమానికి ఏదైతే డేటా లీక్స్ సంభవించిందో, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సేవా మిత్ర యాప్ నుంచి డేటాని ఏదైతే లీక్ అయిందో ఆ లీక్స్ ద్వారా లీక్స్ ద్వారా ముఖ్యంగా ఆధారాల ద్వారా, వివరాల ద్వారా, ప్రజల వివరాల ద్వారా ఎవరైతే వైసీపీకి అనుకూలంగా లేరు, టీడీపీకి ఓటు వేస్తారు అనుకున్న వారి వివరాల్ని ముఖ్యంగా సేకరించి వాటిని తొలగిస్తున్నారు అన్న ఆరోపణలతో ఈరోజు టీడీపీ కేంద్ర ఎన్నికల కమిషన్ని ఆశ్రయించబోతోంది. సాయంత్రం 5:30కి టీడీపీ ఎంపీ ముఖ్యంగా కనకమేడల రవీంద్ర కుమార్, అలాగే నక్కా ఆనందబాబు, ఇతర మంత్రులు, ముఖ్యంగా టీడీపీ నేతల బృందం ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేయబోతోంది. ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు అందాయి అని చెప్పి నిన్న షెడ్యూల్ ప్రకటన సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే వైసీపీ ప్రధానంగా ఈ ఓట్ల తొలగింపుకి టీడీపీ శ్రీకారం చుట్టింది. తమకు అనుకూలంగా లేని వారిని, వైసీపీకి ఓటు వేసే వారిని టీడీపీ తొలగిస్తుందని చెప్పి ఇప్పటికే వైసీపీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అలాగే బీజేపీ నేతలు ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ సహా ఇక్కడ జీవీఎల్ నరసింహారావు, మరికొంతమంది నేతలు వెళ్లి ఎన్నికల సంఘానికి ఏపీలో ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. సో వీటన్నింటినీ కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి అబ్జర్వర్స్ ని కూడా మేము పంపిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొంతమంది ప్రతినిధుల్ని, ఒక ప్రత్యేక బృందాలని రాష్ట్రానికి పంపించి అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్న వివరాలని నివేదిక రూపంలో తీసుకురాబోతున్నాం. దానికి అనుగుణంగానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మరో 5 రోజుల్లోనే ఎవరైనా ఓట్లు నమోదు చేసుకునే వారు ఉంటే 5 రోజుల్లోనే ఈ ఓట్లను నమోదు చేసుకోవాలని చెప్పి అక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 15 రోజుల్లోగా ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే ఓటర్ల జాబితా నుంచి ఓటర్లు తొలగింపు కానీ, కొత్తగా నూతనంగా చేరే ఓటర్లకు సంబంధించిన విషయాలు కానీ, వీటన్నిటి పట్ల కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో రాష్ట్రంలో అయితే ఈ ఫామ్ 7కి సంబంధించి ముఖ్యంగా అనేక అప్లికేషన్స్ అయితే వచ్చాయి, కానీ వాటిని మేము పరిశీలిస్తున్నాం అన్న అంశాలను కూడా ఎన్నికల ప్రధానాధికారి స్పష్టంగా చెప్పని పరిస్థితి ఉంది. ఎవరైనా ఈ ఫామ్ 7ని సబ్మిట్ చేయొచ్చు అంటున్నారు, కానీ దాని ఆధారంగా ఇప్పటివరకు ఎంతమంది ఓట్లు తొలగించబడ్డాయి అన్న అంశాలు మాత్రం ఇంకా ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించలేదు. సో ఓవరాల్గా ఈ డేటా లీక్స్ తర్వాత సంభవించిన పరిణామాలన్నిటికి సంబంధించి కూడా ఒక టెక్నికల్ టీం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్రాల్లో పర్యటించబోతోంది. తెలంగాణలో కూడా డేటా లీక్స్, ముఖ్యంగా ఓటర్ల జాబితాలో ఓట్లు తొలగించబడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సో వీటికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ నేతలు ప్రధానంగా దీనికి ఢిల్లీలోనే స్కెచ్ వేయడం జరిగింది. విజయసాయిరెడ్డి అలాగే టీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నాయని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్తున్నారో దానికి అనుగుణంగా ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న అంశాలకు సంబంధించి అన్ని వివరాలను కూడా కేంద్ర
కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు టీడీపీ నేతలు వివరించబోతున్నారు. సాయంత్రం 5:30కి ఈ భేటీ అనేది జరగబోతోంది. ఇప్పటికే ఈసీ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక బృందాలను పంపించాం, అన్ని వివరాలని అధ్యయనం చేసిన తర్వాత మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి ఈసీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ దానికి తక్కువ సమయమే ఉంది. 2 వారాల్లోగా పూర్తిగా 5 రోజుల్లో కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలి. అలాగే ఓటర్ల తొలగింపుకు సంబంధించి కానీ ఇంకా ముఖ్యంగా ఈ ఫామ్ 7 ఆధారంగా ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయి, కొత్తగా ఎంతమంది ఓటర్లను చేర్చారు, వీటన్నిటికి సంబంధించిన క్లారిటీ అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో రాజకీయ పార్టీలు అయితే ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓట్ల తొలగింపు అంశాన్ని అయితే రాజకీయం చేసే పనిలో ఉన్నాయి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఓట్ల తొలగింపుకు సంబంధించి కానీ ఎలక్టరల్ రూల్స్లో ఉన్న పూర్తి స్థాయి ఓట్లన్నీ అనే అంశాలకు సంబంధించి మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ గోపి.